గుడ్ ఈవినింగ్ టు అందరికి. ఇప్పుడు అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ గుడ్. ఇప్పుడు ఈరోజు మనం ఎల్ఈడితో ఆర్డినోతో మనం ఎల్ఈడిని ఎలా గ్లో చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ 1 రెసిస్టర్స్, 1 ఎల్ఈడి అండ్ 1 ఆర్డినో యూనో మనం ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇప్పుడు మనం ఈ ఓమ్స్ని 600లో పెట్టుకోవాలి. 600లో పెట్టుకున్న తర్వాత ఈ ఎల్ఈడిని మనం ఏ పిన్కి కావాలంటే ఆ పిన్కి ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏ పిన్ కంటే ఇప్పుడు నేను దీన్ని నేను రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం 13th పిన్, ఎగ్జాంపుల్ నేను 13th పిన్ తీసుకున్నాను. ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ది మనం జిఎన్డికి ఇద్దాం. జిఎన్డికి ఇచ్చాం. ఇప్పుడు మనం దీనికి కోడ్ రాయాలి కాబట్టి ఆర్డినో మీద క్లిక్ చేసి కోడ్ అని నొక్కండి. ఇందులో మనకి చాలా కోడ్స్ దొరుకుతాయి, కానీ మనం ఇందులో టెక్స్ట్ కోడ్లోకి వెళ్ళి కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు ఇది ఎరేజ్ చేసేసుకోవాలి, మనం ఇది తీసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ LED__ బటన్ని మనం ఇక్కడ తీసేయాలి. మనం ఇక్కడ వేరే పిన్నింగ్ ఇస్తున్నాం కాబట్టి ఇది తీసేయాలి. ఇలా తీసేస్తే ఇప్పుడు మనం ఈ పాజిటివ్ మనం ఇక్కడ 13th డిజిటల్ పిన్కి ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం 13 అని వేసుకుందాం. 13 మళ్ళీ ఇక్కడ లోలో కూడా 13 ప్లస్ ఇక్కడ పిన్ మోడ్ ఉంది కదా, ఇక్కడ కూడా 13. మీకు ఇలా కాకపోతే మళ్ళీ ఫస్ట్ కానీ నేను చేయాలంటే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇదంతా తీసేద్దాం. వాయిడ్ సెటప్ ఇవంతా తీసేద్దాం. ఓకే, వాయిడ్ సెటప్ అనేది నేను తీసేస్తున్నాను. ఇది ఉంది కదా, ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ Ctrl+Z కొట్టానంటే మొత్తం రిటర్న్ వచ్చింది. ఓకే, మీకు ఇప్పుడు ఇదైతే ఈ కోడ్ ఎలా రాయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు మనం ఇది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. ఇట్ ఈస్ వర్కింగ్. ఇందులో మనకి ఇది అయితే మన స్కీమాటిక్, ఇది ఇక్కడ దాకా వేరే, మళ్ళీ ఇదంతా వేరే. చూసారా, ఇది స్కీమాటిక్లో మీకు సర్క్యూట్స్ ఎలా ఇచ్చాము గజిబిజిగా ఇచ్చినా కూడా ఇక్కడ మీకు ఎంత ఈజీగా అనిపించింది అంటే ఈజీ ఉంది. ఇందులో మనకి చాలా కాంపోనెంట్స్, మనకి ఇక్కడ సపోజ్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. మనం లిస్ట్లోకి వెళ్తే కాంపోనెంట్ లిస్ట్, అక్కడ మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అన్నీ చూపించేది ఇక్కడ. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఆర్డినో యూనో R3 600 ohms రెసిస్టర్స్ అండ్ ఒక రెడ్ ఎల్ఈడి తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ సర్క్యూట్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ మన సర్క్యూట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో 2 చేసా కదా, ఇది మన సర్క్యూట్. ఇది అయితే మన సర్క్యూట్. దిస్ ఇస్ అవర్ సర్క్యూట్. ఇందులో మనం దీన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అవుతుంది కదా, అప్పుడు ఇది వెలగట్లేదు. ఇదే నేను వదిలితే ఇది నొక్కితే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎంతసేపు అయితే మనం నొక్కి పట్టుకుంటామో అప్పుడు ఇది వెలగదు. ఇది వెలగదు.
దీన్ని మనం కంటిన్యూస్గా ఎలా వెళ్ళగాలో నేను మీకు నెక్స్ట్ వీడియో అలా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ఎవ్రీవన్. ఇది నాకు తెలిసి మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.